ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి రాజకీయంగా 7 పదుల వయసులో దూకుడు చూపిస్తున్నారు. ఇటీవలే ఆయన వైసీపీకి అధినేత జగన్ పీఏసీలో మెంబర్గా అవకాశం ఇచ్చారు. దాంతో పాటుగా ఆయన అనుభవాన్ని, సేవలను రాష్ట్రంలో పార్టీ ఎదిగేందుకు ఉపయోగించుకుంటామని కూడా చెప్పారు. దానికి సానుకూలంగా స్పందించిన ముద్రగడ జగన్కి లేఖ కూడా రాశారు. మళ్లీ ఏపీలో జగన్ని అధికారంలోకి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తా అని కూడా ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే గోదావరి జిల్లా రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉన్న ముద్రగడ ఇప్పుడు తన అస్త్రశస్త్రాలు మరోసారి బయటకు తీస్తున్నారు. ఆయన ఈసారి వైసీపీ కోసమే కాకుండా తన కుమారుడి కోసం కూడా రంగంలోకి దిగుతున్నారు. కానీ 1994లో ప్రతిపాడులో ముద్రగడ ఓటమి చెందారు. దాంతో ఆయన ఆగ్రహించి ఇక మీదట అక్కడి నుంచి పోటీ చెయ్యను అని ఒక శపథం చేశారు. 1999లో ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత నుంచి ఆయనకు అధికారంగా పదవులు దక్కలేదు. ఈ మధ్యలో ఆయన ఎంచుకున్న మరో అసెంబ్లీ సీటు పిఠాపురంగా ఉంది. అక్కడి నుంచి 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక చూస్తే ముద్రగడ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఆయన చూపంతా కుమారుడు గిరి గురించే ఉంది. తాను తన తండ్రి గెలిచిన ప్రతిపాడు నుంచే కుమారుణ్ణి 2029లో గెలిపించుకోవాలన్న తపనతో ఆయన మళ్లీ ప్రతిపాడులో పనిచేస్తున్నారు. ఆ విధంగా ఆయన ప్రతిపాడులో వైసీపీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ఇక ప్రతిపాడు టీడీపీ ఎమ్మెల్యేగా వరుపుల సత్యప్రభ ఉన్నారు. ఆమె తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి చూస్తున్నారు. ముద్రగడ ప్రతిపాడులో రీఎంట్రీ మీద ఆమె హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వదిలేసిన నియోజకవర్గం మీద మళ్లీ ప్రేమ ఎందుకని అంటున్నారట. ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గం కావాలి కానీ ప్రజా సమస్యల కోసం కాదని సెటైర్లేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి 2014లో గెలిచిన వరుపుల సుబ్బారావు వారు సైలెంట్ కావడంతో ఆ వర్గాన్ని వరుపుల సత్యప్రభ తన వైపు తిప్పుకుంటున్నారు. మరోవైపు ముద్రగడ టీడీపీ యాంటీ వర్గాన్ని చేరదీసి వైసీపీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. మొత్తం మీద చూస్తే కనుక 2029 ఎన్నికల్లో వరుపుల వర్సెస్ ముద్రగళ్ల మధ్య భీకర రాజకీయ యుద్ధమే సాగనుంది అని అంటున్నారు. తాత తండ్రి గెలిచిన ప్రతిపాడులో ముద్రగడ గిరి తన సత్తా చాటుతారా అన్నది చూడాలి. అంతేకాదు 3 దశాబ్దాల తర్వాత ముద్రగడ పద్మనాభం తన ప్రతాపం సొంత ఇలాకాలో చూపుతారా అన్నది కూడా చూడాల్సి ఉంది.